హలో ఆల్, వెల్కమ్ టు స్పైస్ అండ్ రిథమ్. ఇవాళ మన ఛానల్లో బెల్లం పాల తాలూకల రెసిపీ స్టెప్ బై స్టెప్ చూపించేస్తాను. రండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బిలో అండ్ లెట్ మీ నో దట్ యూ హ్యావ్ అ డౌట్. ఓకే, ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో 1 కప్ వాటర్ వేసేసుకొని 1 కప్ బెల్లం వేసుకొని కొంచెం ఇలాచీ కూడా వేసుకొని కరగబెట్టేసుకుంటున్నాను. అలా బెల్లం పాకం రెడీ అవ్వగానే జస్ట్ బెల్లం కరిగిన నీళ్ళు చాలు, అది పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఈలోగా నేను సగ్గుబియ్యం కూడా వేయాలనుకున్నా, బట్ నానబెట్ట మర్చిపోయా కాబట్టి దానిలోకి బాయిలింగ్ హాట్ వాటర్ పోసి నానబెట్టేసుకున్నా. మళ్ళీ పాకాన్ని పక్కకు తీసేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో 1 కప్పు వాటర్ వేసేసుకొని ఈసారి 1 స్పూన్ బెల్లం మాత్రమే వేసేసుకున్నాను. ఆ బెల్లం వేసుకున్నాక దానిలోకి బెల్లం కరిగినాక లైట్గా దానిలోకి 1 కప్ బియ్యం పిండి వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఫుల్గా ఇట్లా కొంచెం బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకున్నాను. ఆ కలిపిన దాన్ని ప్లేట్లోకి తీసేసుకొని ఇమీడియట్గా కొంచెం అలా పిండి ముద్దలాగా కలిపేసుకున్నాను. కొంచెం గోరువెచ్చగా ఉంటుంది, చేతులు తడి చేసుకుంటా మీరు కలిపేసుకోవచ్చు. సో అలా కలిపేసుకున్న దాన్ని చిన్న చిన్న ఉండలు చేసేసుకొని చేత్తోనే నేను ఇట్లా తాలికల్లాగా ఒత్తేసుకున్నాను అనమాట. అన్నీ ఒకటే సైజులో ఒత్తుకున్నాను. ఇట్లా ఒత్తుకోవడం రాని వాళ్ళు ఒక టిప్ ఏంటంటే చక్రాలు ఒత్తేది ఉంటుంది కదా, దానిలో వేసేసుకొని కూడా ఒత్తేసుకోవచ్చు, మనకి ఈజీగా వచ్చేస్తాయి. అవి ఒత్తుకునేటప్పుడు ఒత్తుకున్నాక ఒక గిన్నెలో వెడల్పు గిన్నెలో 1 కప్పు వాటర్ వేసేసుకొని దానిలోకి నానబెట్టిన సగ్గుబియ్యం వేసేసి ఉడకనిచ్చాను అనమాట. అవి ఆల్మోస్ట్ ఒక 80% ఉడికినాయి అనుకున్నప్పుడు దానిలోకి 4 కప్స్ పాలు పోసాను. సేమ్ కప్, అన్నిటికీ ఏ కప్ అయితే యూజ్ చేసానో ఆ కప్తో పాలు పోసాను. తాలికలు వత్తగా ఇలా ఒక చిన్న ఉండ ఉంచుకున్నాను, దాన్ని ఇట్లా వాటర్లో మిక్స్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. పాలు కూడా కొంచెం ఒక పొంగు వచ్చినాక దానిలోకి ఒత్తి పెట్టుకున్న తాలికలు వేసేసుకున్నాను. ఈ తాలికలు వేసేసుకొని కొంచెం ఉడికినాక ఆ పిండి మనం నీళ్ళల్లో కలుపుకున్నాం కదా, ఆ నీళ్ళల్లో కలిపిన పిండిని తీసుకొచ్చి వేసేసి అవన్నీ కలిపి మళ్ళీ బాగా ఉడకనిచ్చాను అనమాట. అట్లా చూపించిన విధంగా అలా పొంగుతుంది కదా, అలా పొంగుతున్నట్టు అంటే పాలు ఆల్మోస్ట్ 1 కప్పు తగ్గిపోయేంత వరకు మరగనిచ్చా తాలికలతో. సో ఆ టైంలో స్టవ్ ఆపేసి రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకం ఉంటుంది కదా, ఆ పాకాన్ని వేసేసుకొని కలిపేసుకున్నా, ఎందుకంటే పాలు విరగకుండా అనమాట ఈ టిప్. తర్వాత ఇంకా యాజ్ యూజువల్ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని వేయించేసుకొని రెడీ అయిన ఈ తాలికల్లో వేసి కలిపేశాను. చూడండి, ఆ కలర్ చూడండి ఎంత మంచిగా వస్తుందో. అంతే, తాలికలు రెడీ. వీడియో నచ్చితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్పైస్ అండ్ రిథమ్.